చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అలారం ఆపేస్తే పొద్దున్నే డబ్బుతో ఈ కోదేమిటి నా ప్రాణానికి? కళ్యాణి నువ్వా? అంకుల్, నువ్వు అలారం సౌండ్ కి లేవట్లేదని నేను ఈ కోతిని కొనుక్కొచ్చాను. దీనికి కూడా నువ్వు లేకపోతే నీకు మైక్ పెట్టిస్తాను. దానికి కూడా నువ్వు లేకపోతే ఒక మిలిటరీ బ్యాండ్ దింపిస్తాను. అమ్మో, ఎందుకు ఎందుకు నీకు ఇంత అవస్థ? ఎందుకేంటి అంకుల్, ఉదయమే నిన్ను లేపడం, నీ చేత మొహం కడిగించడం, జాగింగ్ డ్రెస్ వేయించడం, నిన్ను ఎక్సర్సైజ్ తీసుకెళ్ళడం నా బాధ్యత. త్వరగా రా. బాబాయ్ గారు, మీరు ఫారెన్ వెళ్తూ ఒరే ఆనందు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా అని కళ్యాణ్ నాకు అప్పగించి వెళ్ళారు. కానీ మీ కూతురేమో నన్ను పొద్దున్నే నిద్ర లేపి నా చేత పరుగులు తీస్తూ పిల్లి మొక్కలు వేస్తూ తెగడిపిస్తోంది. ఫోటోతో కబుర్లు ఆపు. టైం ఆరైంది, ఇంకా డాడీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేమిటి? ఆయన ఉన్నది అమెరికాలో, ఇప్పుడు అర్ధరాత్రి అయి ఉంటుంది. బాబాయ్ గారు కాస్త బ్రాందీ వేసుకుని మంచి నిద్రలో ఉంటారు. ఏదేమైనా డాడీ ఈ టైంకి ఇక్కడికి ఫోన్ చేసే తీరాలి. తొందరే ఉంది, ఫోన్ వచ్చాక మాట్లాడి తీరిగ్గానే పెడదాం. అదిగో డాడీ ఫోన్ చేసినట్టున్నాడు, వెళ్ళు. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? నేనేం చేస్తున్నానా, నా గార్డియన్ గా ఏర్పాటు చేసిన మహాన్ భావుడికి తిండి నిద్ర ఎక్కువయ్యాయి. అందుకే తాను ఒళ్ళు తగ్గడానికి నాతో పాటు ఎక్సర్సైజ్ చేయడానికి తీసుకెళ్తున్నాను. అంకుల్, వస్తున్నావా? వస్తున్నాను. ఏమిటంత స్లో? నువ్వు అంత స్పీడ్ గా పరిగెత్తి ఎక్కడొస్తాను? రా. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 9 13 15 18 20 24 30. అమ్మయ్యా, ఇవాళ 30 చేసేసాను. ఇంటికి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసేయచ్చు. అంకుల్, నువ్వెన్ని చేసావో నేను లెక్క పెడుతూనే ఉన్నాను. మర్యాదకు గొప్పచ్చే. కళ్యాణి, ఎందుకమ్మా నా చేత జంపింగ్లు జాగింగ్లు ఎక్సర్సైజ్లు చేయిస్తావు? నేనేమన్నా మిలిటరీ షిప్ అయినా? చక్కగా నువ్వు చేయి, నేను చూస్తాను. అదేం కుదరదు. నువ్వు నాతో పాటు ఎక్సర్సైజ్ చేయకపోతే టిఫిన్ భోజనం క్యాన్సిల్ ఈ రోజు. ఇంకెంతకాలంలో నన్ను చిత్రహింసలు పెడతావు? వచ్చే నెలలో మీ డాడీ వస్తున్నారుగా, చంద్రపూడిలో ఉన్న మీ ఎస్టేట్ కి నేను తీసుకెళ్తాడు. అక్కడ ఏ కొండ జాతి వాడిని చూస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇదే నేను ఇచ్చే శాపం. స్టాప్ ఇట్ అంకుల్, నా కంప్యూటర్ కోర్స్ పూర్తి చేయాలిగా. నేను ఎందుకు వెళ్తాను? వెళ్ళంటే కుదురుతుందా? మీ డాడీకి పట్నం కంటే ఆ ఎస్టేట్ లో ఉంటేనే ఇష్టం. సర్లే, అక్కడ ఏముందని అంకుల్? ఏముందా, మీ ఎస్టేట్ చుట్టూతో అందమైన కొండలు, కంకికోన అడవి, కంబాల చెరువు, పోచమ్మ గుడి. ఎస్టేట్ ని మేనేజ్ చేసే మీ బాబాయ్ గద్ద ముక్కు పురుషోత్తం. ఏంటి పెంచుల ద్వారా ఎలా వచ్చావు? నల్లపోసమ్మ తల్లికి బోనాల పండగ చేస్తున్నావయ్యా, తమ రావాలా? పెద్దయ్య గారు గద్దెని ఎక్కాలా? పెద్దయ్య గారు అమెరికా నుంచి వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీకు అయ్యైనా కుయ్యైనా నేనే. నేను వస్తాను, మీరు ఎక్కమని చోట ఎక్కుతాను. వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. దండాల ద్వారా నాన్న, ఈ ఎస్టేట్ పెదరాన్న గారిది కదా. ఒకవేళ మనం చెప్పుకునే గొప్పలన్నీ ఆయనకు తెలిస్తే? ఒరే బెర్రినా బర్రే, ఇలాంటి వెధవలు చెప్తే తప్ప ఆ విషయాలు ఎవరికి తెలియరా? ఆ ఊదురాపు. ఏమండి, ఇప్పుడైనా రావడం? అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారొచ్చి కూర్చున్నారు. జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేట్టు చూడండి. ఇచ్చిన బుచ్చి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాలో అంతా మనసులో ఉంది. నువ్వేం కంగారు పడుకు, లోపలికి పద. అయితేనే కొండకెళ్ళి గుండు కొట్టుకోవడం ఖాయం. పురుషోత్తం గారు, మీ అమ్మాయి మాకు నచ్చింది. అయితే ఇక ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం అన్నారు. వెంటనే ముహూర్తాలు పెట్టించేసి. ముహూర్తాలదే ఉందండి, మిగిలిన విషయాలని మాట్లాడుకుంటే. వాటికి లోటేమీ ఉండదండి. మా గురించి మీరు వినే ఉంటారు. ఇదంతా మా రాజ్యమే. ఇక్కడ లోకులు మా మాటే వింటారు. ఈ ఊళ్ళో కాకులు మా పొలంలోనే గింజలు తింటాయి. ఏ తల్లికి తిండైనా మేమే పెట్టాలి, ఏ పిల్లికి పాలైనా మా ఇంట్లోనే తాగించాలి. ఊళ్ళో ఎవరు గుండు గీగించుకోవాలన్నా వీళ్ళే డబ్బులు ఇవ్వాలి. అంతేకాదు, ఏ గేదెకు దురదీసినా మా చెట్లకే గోక్కోవాలి, ఏ పందికి సరదా పుట్టినా మా బురదలోనే పొరలాలి, ఏ కుక్కకు టీయమనిపించినా. ఆపరా, అలా గింజుకుంటూ మన చరిత్రంతో చెప్పక్కర్లేదు. అది సరే, ఈ ఆస్తిపాస్తుల వైభవం అంతా విదేశాల్లో ఉన్న రామచంద్ర ప్రసాద్ గారు అని విన్నాం. నిజమే అనుకోండి, కానీ ఆయన వరుసకి మా అన్నగారు అవడం చేత ఆస్తి వ్యవహారాలన్నీ నా మీద వదిలేసి అమెరికా వెళ్ళి స్థిరపడిపోయారు.
చచ్చినా ఈ ఊరు రారు. చావడం కూడా అక్కడేనని తీర్మానించుకున్నారు. అదేమిటండి? మా అక్కగారు అదే రామచంద్ర ప్రసాద్ గారి భార్య అక్కడే చనిపోయింది. ఆ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మా బావగారి కోరిక. అబ్బా ఏమిటే ఇక్కడ శుభవాని పెళ్లి మాటలు జరుగుతుంటే సమాధులు అస్థి పంజరాలు అంటావు. నువ్వు ఊరుకో. పెళ్లి విషయం ఏం చేశారు అస్థి పంజరం గారు? అబ్బా బావగారు, పురుషోత్తం గారు, మేము ఊరికెళ్ళి ముహూర్తాలు పెట్టించి మీకు తెలియజేస్తాం. శుభం. చూడు కళ్యాణి, ఇందులో ఉన్నవి 12 పువ్వులు. మనం పరిచయమై ప్రేమికులమై 12 వారాలైంది. వారానికి పువ్వు గుర్తుగా ఈ బొకే కట్టాను. అంటే అప్పుడే 3 నెలలు అయిపోయా? టైం అన్నది అన్నిటికన్నా వేగంగా కదిలిపోతుంది కనుక ఆలస్యం చేయకుండా ఏ పనైనా టైం చేయడం నాకు అలవాటు. అందుకే పెళ్లికి కూడా మనం ఒక టైం అనుకుంటే. అందుకు అనుమతి కోసం మా డాడీకి చెప్పాలి. ఫోన్లో మాట్లాడినప్పుడల్లా చెప్పాలనుకుంటాను, కానీ ఆయన గొంతు వినగానే ఏదో భయం. అలాగని ఆలస్యం చేస్తే ఎలా కళ్యాణి? ఇంటి దగ్గర మా వాళ్ళు పెళ్లి చేస్తామని తొందర పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమని? ఆడపిల్లకి పురాణాల్లో లాగా స్వయంవరం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో. ఎవ్వరికి ఏమీ చెప్పక్కర్లేకుండా ఆ దండ తెచ్చి నీ మెళ్ళో వేసేదాన్ని. వేళాకోళాలు చాలు కళ్యాణి, వెంటనే మన విషయం మీ డాడీతో చెప్పు. ఏమిటి పెళ్ళ అక్కడే ఫిక్స్ చేశారా? అది కాదు బాబాయ్ గారు, ఇదే సివిల్ విషయం కాదు కదా. కళ్యాణ్తో కూడా మాట చెప్పి అది కాదు, నిజమేననుకోండి, మీ మాట కళ్యాణ్ కాదందు. ఓకే చెప్తానండి. అలాగే కళ్యాణ్ రాగానే అన్ని విషయాలు మాట్లాడి రేపు మీకు ఫోన్ చేస్తాను. ఓకే. అమ్మయ్యా వచ్చేసావా? ఇప్పటిదాకా మీ డాడీ నీ గురించే మాట్లాడాడు. కొండ జాతి వారితో నీ పెళ్లి జరిపిస్తానని జోక్ చేసావండి కదా. ఇప్పుడు నీకు అమెరికా సంబంధం చూసి ఆ జోక్ ని షేక్ చేసి పారేశాడు మీ డాడీ. అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వారితో నీ పెళ్లి ఖాయం చేశాడట. వెంటనే నీ వీసాలు పాస్పోర్ట్ చూసి నేను అమెరికా పంపించేయమన్నాడు. అంకుల్, నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? చచ్చా, అదేం మాటమ్మా. అనాథనైన నన్ను చేరదీసి ఇంతవాణ్ణి చేశారు మీ డాడీ. అందుకు ప్రతిఫలంగా దగ్గరుండి నీ మంచి చెడ్డలు చూసే బాధ్యత నేను స్వీకరించాను. కానీ నీ మీద అధికారం నాకంటే మీ డాడీకి ఎక్కువ కదమ్మా. నీకు నా మీద బాధ్యత, మా డాడీకి నా మీద అధికారమే, కానీ నా మీద నాకు ఏ స్వతంత్రం లేదా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు మాత్రం నచ్చిన మనిషిని చేసుకోవాలని ఉండదా అంకుల్? నేను గోపాల్ అనే అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాట నేను డాడీతో చెప్పలేను అంకుల్. నా కోసం నువ్వు చెప్పాలి ప్లీజ్. హలో హలో, అది కాదు బాబాయ్ గారు, నేను చెప్పేది కొంచెం వినండి. అది కాదు, మీరు ఒక్కసారి కళ్యాణ్తో మాట్లాడి. హలో హలో, ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఏమంటున్నారు డాడీ? ఏమంటాడు? కళ్యాణి పుట్టినప్పటి నుంచి కోరినవి కాదనకుండా, అడిగినవి లేదనకుండా అన్ని ఇచ్చాను. నేను మొట్టమొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణి కాదంటే, తనకి అమ్మ లేనంటే నేను కూడా ఇక లేనని నీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. రామచంద్రం అన్నయ్య కూతురని కూడా చూడకుండా అంత మాట అన్నాడా? అంతేకాదు, తనకేమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు. మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు. చచ్చా, మొండి మనిషి. ఏమిటా వెర్రినావు? నాకేం చేస్తామయ్యా లాయరు. అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాదం మొండి పట్టుదల వదలలేదంటే నవ్వు రాకేం చేస్తుంది? మరి అమ్మాయి తన మాట వినకపోతే ఆస్తి ఆమెకి ఇవ్వకపోవచ్చు, తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. నిజంగా మా కళ్యాణి చాలా అదృష్టవంతురాలయ్యా. నీలాంటి చూడబోతుడైన కుర్రాడు దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకో. థ్యాంక్ యూ సార్. నాకు కాస్త పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగే బాబు. చెల్లెమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి. అమ్మా కళ్యాణి, నీ జంట ఆహా కన్నుల పండుగ ఉందమ్మా. ఏమైనా సరే అతను వదులుకోకు. పెద్దలోటు వచ్చినా ఎదిరించు, తెగించు, తిరగబడు. ప్రేమే గొప్పతనం మాట మీద నిలబడు. డబ్బు కన్నా
ఆస్తి కన్నా కంకికోన అడవి కన్నా కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయలేమ్మా. అమ్మా మీ నాన్న దయతలిచి నీకు ఆస్తి ఇస్తానన్నాడు అనుకో, చెయ్యి. నీ డబ్బు నాకు అక్కర్లేదని తోసిపుచ్చేయి, కలతల్ని పెళ్లి చేసు. ఇద్దరు పెద్దల హద్దులు దాటేసి అంతస్తుల గోడలు దూకేసి ఆస్తుల అగాధాలు జంప్ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. నా ఆశీర్వాదమూ ఉంటుందమ్మా. విషయం అంత అర్థమైందిగా గోపాల్. కళ్యాణి కన్న తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది. ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. అందుకే పెద్ద ఆర్భాటం హడావిడి లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను. రేపు ఉదయం 10:30కి మంచి ముహూర్తం ఉంది. నువ్వు ఆలస్యం చేయకుండా కరెక్ట్ గా ఆ టైంకి అక్కడికి వచ్చాయి. నేను టైం అంటే టైమే సార్. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు రావటం నాకు అలవాటు. టైం అంటే టైం అంటాడు, అన్న టైంకి వచ్చేస్తానంటాడు. రిజిస్టర్ ఆఫీస్ మూసే టైం అయిపోయింది, ఇంతవరకు అంతులేడు. అంకుల్ దారిలో ఏదైనా నో అలాంటిది ఏం జరగundదు. లాయర్ ఆనందరావు గారు అంటే ఎవరు? నేనే బాబు. మీరా? అవును. గోపాల్ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. కళ్యాణి, ఆస్తిపాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనుభవించగలను. అందుకే నన్ను మర్చిపో. గుడ్ బై. కళ్యాణి, కళ్యాణి, అమ్మ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి, మీ డాడీ దగ్గర నుంచి కేబుల్ వచ్చింది. నాతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయనకి సివియర్ గా హార్ట్ అటాక్ వచ్చిందట. నవ్ ఈజ్ ఆల్ రైట్. నీ మనసు గాయపరిచినందుకు ఆయనకి అటాక్ వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు. నీకు పెళ్లి అయిపోయిందనుకుని మీ నూతన దంపతులను చూడాలని, మీతో కొన్నాళ్ళైనా హాయిగా ఆనందంగా గడపాలని వచ్చే ఆదివారం ఆయన ఇక్కడికి వస్తున్నారు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో ఆస్తో వస్తున్న తండ్రికి నువ్వు కన్నీళ్లతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన తట్టుకోగలరా? తన ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడితో ఆనందంగా గడపాలని ఎంతో ఆస్తో వస్తున్నారు ఆయన. ఈ విషయం ఆయన తెలియ నీకు తట్టుకోలేరు. డాడీని ఆఖరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నాకు ఉంది, కానీ అలా. కళ్యాణి, బాధ పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడమే కొన్ని సందర్భాల్లో మంచిది. నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి. అందుకు రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ఎవరో ఒకరిని నిజంగా పెళ్లి చేసుకోవాలి. ఈ జన్మక మాట మర్చిపో అంకుల్. లేదా ఆయన ఉన్న 15 రోజులు పెళ్ళైన దానిలా ఎవరో ఒకరికి భార్యగా నటించాలి. నటించడమా? నో అంకుల్, ఐఎమ్ సారీ. తప్పదమ్మా. కొత్తగా పెళ్ళైన జంటతో ఆనందంగా గడపాలని వస్తున్న ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. గుడ్. అయితే టెంపరీగా ఈ 15 రోజులు అల్లుడు గారిలా నటించడానికి ఎవరో ఒకరిని సెటప్ చేస్తా. అమ్మో, మా తమ్ముడు నీళ్ళల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి. మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు, అయ్యో నేనేం చేయండి తమ్ముడు, దేవుడా. నువ్వు తెల్లతరా సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, ఈ నో స్విమ్మింగ్. హెల్ప్, డ్రింకింగ్ వాటర్, బ్రదర్, డ్రింకింగ్ వాటర్. డైయింగ్, డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్. హెల్ప్, fast, pant, my brother, wait, one little brother, no sisters, jump, hurry up, fast. Tamudu, Teladora coming, Teladora coming, Tamudu, Goinda, Goinda, don't worry, I save you. ఏంటి నువ్వు సేవ్ చేసేది? నేనేదో సరదాగా ఏర్పడుతుంటే ఏం చేస్తానంటే. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me, see, actually what happened? You bloody idiot. Kopa guyimande. He robbed me. I never knew he'll do that to me. Such a guy he was.
ముష్టి ముదనష్ట నీచ నికృష్ట దిక్కుమన దొరికాడు రా. ఆగరా ఆగో ఆగరా దొంగ రాసుకెళ్ళి ఆగో ఆగో నిన్నే ఆగమంటుంటే ఆగరా ఆగో ఏమిటి నడు నడు స్టేషన్ కి. ఏంటి రైల్వే స్టేషన్ కా రేడియో స్టేషన్ కి? కాదు పోలీస్ స్టేషన్ కి. ఎందుకే? ఎందుకా ఆ ఫారినర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయటం నేను చూశాను. చూసావా? ఆ. ఓయ్ చేసేలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడుపుక్కల వాడి దగ్గర దొంగతనం చేసుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు. దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకే నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగలగొట్టి నా జ్ఞానదంతం ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడిని. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం ఉలవల బస్తాలాగా? ఇదిగో ఈ చొక్కా ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీ కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు నిరోధు ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నైనా? నాకంత దురాశలు లేదున్నాయినా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటాను. 10-15 వేలకే లాగి తన్నటాలు గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా అంటే మద్దర్లు మానభంగాలు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ టింగ్. రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా. ఆలోచించు. మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం. ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా. అబ్బే అలాంటిదేం లేదు. నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలన్నైనా. అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నైనా. అదే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా నిలబడు. కంగారు పడకుండా నిలబడు. ఇదిగో తాళి. అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో. కాకినాడ తిరుపతి ప్యాసింజర్ లో జాంకాయ పుట్టలు దొంగిలించేవాళ్ళ ఉన్నాడు. వీడు నాకు మొగుడుగా నటిస్తాడా? వీడు గీడు అని కూసావంటే మాడు పైలిపోద్ది. నేను నీకు మూడుగా నటించడం కాదు, నువ్వే నాకు పెళ్ళవలా నటించాలి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా కోపం వచ్చిందంటే కర్నూలు నుంచి ఖమ్మం దాకా వాడుకలో ఉండే బూత్తిట్లు జాగ్రత్త. ఆలస్యపడకనైనా కాస్త అడ్జస్ట్ అయిపోయినా. నువ్వే అడ్జస్ట్ అయిపో పొట్టి ప్లేడరు. నాకు రెస్పెక్ట్ ఇస్తాన్నావు, ముద్దుగా చూసుకుంటాన్నావు. వెర్ ఇస్ రెస్పెక్ట్, వెర్ ఇస్ ముద్దు? నీ మొహన్కు ముద్దు కూడా ప్లాట్ఫామ్ గాడి. అవునా ప్లాట్ఫామ్ గాడి? ఏమిటి ఏమిటి ఆర్డర్? ఏం ఆర్డర్? టిఫిన్ ఆర్డర్, మీల్స్ ఆర్డర్? నన్ను బతిమాలి ఇంటికి తీసుకొచ్చి దాని చేత నాన్న మాట్లాడిపిస్తాను. నేను వెళ్ళిపోతాను. అమ్మాయికి నేను నచ్చప్పా కదా, నీ టింగ్ టింగ్ పువ్వులో పెట్టి ఇచ్చేస్తా. ప్లీజ్ అయిపోయినా. ఈ విషయం దానికి చెప్పు నాయనా. ముందు సూది దారం తీసుకుని దాన్ని నోరు కుట్టి నాయనా. కళ్యాణి చచ్చి చెడి ఒక దొర చేత చెంపదెబ్బ తిని వీడి చేత చివాటు తిని పట్టుకొచ్చాను. ఇదిగో ఒక గంటలో డాడీ వచ్చేస్తారు. ఈలోగా వీడు వెళ్ళిపోయాడా మన పని గోవిందా. ఇదిగో 15 రోజులు ప్లీజ్. 15 రోజులు అంటే 15 రోజులే. అడ్జస్ట్ అయిపో. అది సరే అంకుల్. వీడిని చూస్తే బురదలో దొర్లిన బొంతకాకిలా ఉన్నాడు. డాడీ నమ్ముతారా? ఆ బొంతకాకిని చక్కటి బాతు పిల్ల నేను సెటప్ చేస్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. ఏ టైం అయిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి.
అమ్మయ్యా